Hello guys, welcome back to our channel. నా ప్రతిరోజు డే రొటీన్ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. డైలీ నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని రిమోట్ తీసుకొని సాంగ్స్ పెట్టుకుంటా. సాంగ్స్ వింటూ పని చేసుకుంటే అసలు ఎంత పని చేసినా చేసినట్టే ఉండదు నాకు. నాలాగా మీలో ఎవరైనా ఉన్నారా? బ్రేక్ఫాస్ట్ డైలీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. ఒక రోజు ఇడ్లీ, ఒక రోజు చపాతీ, ఒక రోజు ఉప్మా, ఒక రోజు దోశ, ఇలా ఏదో ఒక ఐటమ్ చేస్తూనే ఉంటాము. ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే చపాతీ. చపాతీ కూడా ఎప్పుడు ఒకేలాగా చేయము. ఒకసారి నార్మల్ చపాతీ, ఒకసారి బీట్రూట్ చపాతీ, ఒకసారి పాలక్ చపాతీ, ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. మా అత్తయ్య నాతో పాటు మార్నింగే లేచి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అలాగే లంచ్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు. ఎలాగో లంచ్ లోకి పప్పు చేసాం కదా, బ్రేక్ఫాస్ట్ చపాతీ కాబట్టి చపాతీలో కూడా పప్పు బాగుంటుంది. అత్తయ్య చపాతీ చేసినప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కర్రీ వండుతారు. పూరీ కర్రీ కూడా వండుతారు, కానీ నాకు అది అంత ఇష్టం ఉండదు. మళ్ళీ మా వాళ్ళందరూ ఆ కర్రీని బాగానే ఇష్టంగా తింటారు. ఇది నా డైలీ రొటీనే కాదు, మాక్సిమం పెళ్ళైన వాళ్ళందరూ సేమ్ ఇలానే చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ ఒకటి చెప్దాం అనుకుంటున్నా. అది నా పెళ్ళైన కొత్తలో నేను అప్పుడు వంట నేర్చుకోలేదు, ఎందుకంటే నా స్టడీ అవగానే నాకు మ్యారేజ్ అయిపోయింది కదా. పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య చపాతీ పిండి కలపమనేవారు. కలిపేదాన్ని, కానీ చాలా గట్టిగా ఉండేది. చపాతీలు చాలా మెత్తగా రావాలి అంటే పిండి కూడా చాలా మెత్తగా కలుపుకోవాలంట. అప్పట్లో నాకు తెలిసేది కాదు, కానీ నేను అలానే చేసేదాన్ని. కానీ మా హస్బెండ్ ఎలా కలపాలో చెప్పారు. చెప్పడం మాత్రమే కాదు, చేసి చూపించారు. అప్పటి నుంచి ఎప్పుడైనా చపాతీ అంటే పిండి అంతా వేసి కలపమని ఆయనకే ఇచ్చేదాన్ని. మా ఇంట్లో ఎవ్వరు కలిపినా అంత సాఫ్ట్ గా రావు, గానీ మా హస్బెండ్ కలిపితే మాత్రం చాలా సాఫ్ట్ గా వస్తాయి. అందుకే ఎప్పుడైనా చపాతీ తినాలి అనిపిస్తే ఆయన పిండి కలిపేవారు. ఈ మధ్యన చపాతీ పిండి కలపమంటే కలపట్లేదు, గానీ అప్పట్లో ఆయనే కలిపేవారు. రిహాన్స్ కి ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా చేద్దామని బియ్యాన్ని బాగా కడిగి మేడ పైన ఎండకి ఆరబెడుతున్నాను. మా ఇంటి చుట్టూ చూసారా, మొత్తం పొలాలే. చాలా పీస్ఫుల్ గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మాకు ఎక్కడ ఉన్నా విజయవాడలో ఉండాలంటేనే ఇష్టం. ఇవన్నీ ఆరిపోయాక సాయంత్రం పిండి మరకు వెళ్లి పిండి పట్టించాలి. అప్పట్లో పిండి వంటలంటే సంక్రాంతికో లేదా ఏదైనా పండక్కో చేసుకునే వాళ్ళు. ఇప్పుడు కూడా ఇంట్లో చేసుకోవడం చాలా తగ్గించేశారు, కానీ మేము మాత్రం ఇంట్లో చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. ఇంకా నా వర్క్ అంతా అయిపోయాక ఫ్రెష్ చేసి వచ్చేసరికి మా రిహాన్స్ ఇంకా పడుకోకుండా ఆడుకుంటూనే ఉన్నాడు. మన విజయవాడలో ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి కదా. నేను మొన్న రిహాన్స్ కోసం వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ చేశాను. ఇప్పుడు రిహాన్స్ కి ఎంతో ఇష్టమైన వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఎలా ఉందో చూద్దాం. మా రిహాన్స్ కి ఫ్రూట్స్ అన్నిట్లో వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం. ఫ్రూట్స్ లో ఏ ఫ్రూట్ ఉన్నా లేకున్నా వాటర్ మిలన్ ఒక్కటి ఉంటే చాలు. ఏదైనా ఎప్పుడు ఒకలాగే తినడం అంటే రిహాన్స్ కి ఇష్టం ఉండదు. ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా ఉంటే తినడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు. రిహాన్స్ ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది వాడు ఎంత ఎక్సైట్ అవుతున్నాడో. అలా అని అన్ని వాడొక్కడే తినడులేండి, అసలు ఐస్ క్రీమ్స్ తీసేదాకా కూడా ఆగట్లేదు మా రిహాన్స్. ఈ మధ్యనే కొంచెం కొంచెం మాటలు వస్తూ ఉన్నాయి. ఆ మాటలతో కొంచెం కొంచెంగా భలే మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లలు చిన్నప్పుడు మాట్లాడే మాటలు భలే ముద్దొస్తాయి కదా. రిహాన్స్ కూడా ఇప్పుడిప్పుడే ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడు. హాయ్, థ్యాంక్ యూ, బాయ్ ఇలాంటి మాటలన్నీ నేర్చుకుంటున్నాడు. నేను ఎన్ని మాటలు చెప్తున్నా ఫస్ట్ ఐస్ క్రీమ్ మాత్రం కావాలంటున్నాడు. చిన్నపిల్లలు ఏదైనా కావాలి అంటే ఎలా అయినా సాధించుకుంటారు కదా. అసలు ఐస్ క్రీమ్ తీసే వరకు కూడా ఆగడం లేదు. అసలు రిహాన్స్ తో ఉంటే టైమే తెలీదు. ఎలాగైతేనే వాటర్ మిలన్ ఐస్ అయితే చాలా బాగా కుదిరింది. ఫస్ట్ ఇది తీసి వాళ్ళ నాన్నమ్మకి ఇమ్మని రిహాన్స్ కి ఇచ్చా. నేను చెప్పిన పని మా హస్బెండ్ చేస్తారో లేదో తెలియదు, కానీ రిహాన్స్ మాత్రం ఎవరు చెప్పినా చేస్తాడు. ఇంకా వెంటనే ఆ ఐస్ తీసుకొని వాళ్ళ నానమ్మ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు. అసలు ఆ ఐస్ వాళ్ళ నాన్నమ్మకి ఇచ్చాడో లేదో, ఇచ్చాక అసలు ఏమన్నాడో మీరే చూడండి. రిహాన్స్ మాటలు విన్నారు కదా. నెక్స్ట్ ఐస్ తీసి వాళ్ళ డాడీకి ఇమ్మని చెప్పాను. వెంటనే వెళ్లి వాళ్ళ డాడీకి ఇచ్చేసాడు. ఇంకా వాళ్ళ డాడీకి ఇచ్చేసి వచ్చి వాడు ఐస్ వాడు తీసుకొని వెళ్ళిపోయాడు. సూపర్. ఇంతకీ నాకు ఈ స్పెట్స్ ఎలా ఉన్నాయి? ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల ఐస్ కొంచెం ఇబ్బందిగా అనిపించి స్పెట్స్ పెట్టుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ పిండాడించడానికి వెళ్లి పిండాడించి వచ్చేసారు. ఇంకా వెంటనే మేము జంతికలు వేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసేసాం. ఈ జంతికల్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తారు. మేమైతే జంతికలు అంటాం. మా అత్తయ్య గారు వాళ్ళేమో చక్రాలు అంటారంట. పేరు ఏదైతేనేం ప్రాసెస్ ఒకటే కదా. ఇంతకీ మీరేమంటారు? పిండి వంటలంటే నాకు బాగా గుర్తొచ్చేది సంక్రాంతి. ఎందుకంటే అందరూ ఒకే చోట ఉండి ఒకరికొకరు సాయం చేసుకుంటూ చాలా రకాల పిండి వంటలు వండుకునే వాళ్ళం. ఇప్పటికి కూడా వండుకుంటున్నాంలేండి. వండిన పిండి వంటలన్నీ క్యాన్ లో సర్దుకొని డబ్బులు ఇచ్చి మరీ పంపించేది మా అమ్మమ్మ మా ఊరికి. అప్పట్లో మేము సంక్రాంతికి మాత్రమే పిండి వంటలు వండుకునే వాళ్ళం. ఇప్పుడు రిహాన్స్ కోసం కనీసం మంత్ కి ఒకసారైనా వండుతున్నాం. రిహాన్స్ కి సేమ్ నాలాగే స్వీట్ అంటే అస్సలు నచ్చదు, కానీ కారం కారంగా ఉంటే చాలా ఇష్టంగా తింటాడు. అందుకే వాడి కోసం స్పెషల్ గా చేస్తూ ఉంటాం. ఈ మధ్యన వాడి అల్లరి కూడా చాలా ఎక్కువైపోయింది. ఒక్కడే 100 మందితో సమానమైన అల్లరి చేస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా పక్కన పడితే జంతికలు ఎక్కడి దాకా వచ్చాయో చూద్దాం రండి. నేను పిండి కలిపి మాత్రమే ఇచ్చాను. ఆ తర్వాత మా అన్నయ్య మా అత్తయ్య
తెల్లారే ఇద్దరు కూర్చొని జంతికలు చేస్తున్నారు. నేను ఒకటి టేస్ట్ చేసా, నిజంగా చాలా బాగున్నాయి. చాలా క్రిస్పీగా కారంగా చాలా బాగున్నాయి. 4:30కి స్టార్ట్ చేశారు పిండి వంటలు స్టార్ట్ చేయడం. 6 కల్లా అయిపోయాయి. ఎంత కష్టపడి వండినా పిండి వంటలు ఆ టేస్ట్ లేకపోతే చాలా బాధగా ఉంటుంది. అదే మనం అనుకునే దానికంటే బాగా వస్తే చాలా హ్యాపీ అయిపోతాం కదా. చూసారుగా నా డే రొటీన్ సేమ్ ఇలానే ఉంటుంది. కానీ రోజు పిండి వంటలు ఉండవులేండి, మంత్ కి ఒకసారి మాత్రమే. ఇంకా పిండి వంటలు అయిపోగానే మా వాళ్ళందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. ఎక్కడికి వెళ్ళాం, అక్కడ ఎలా ఎంజాయ్ చేసాం అనేది నెక్స్ట్ వీడియోలో పెడతా. అప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.